హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నా ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. అది కూడా ఒక 5 minutes ఉంటుండొచ్చు హార్డ్లీ. మా ఆయనకి ఎంతో ఇష్టమైన చేపల పులుసు అనమాట. అది కూడా మా ఆయననే చేసిండు. ఇంతకు ముందుకు ఎన్నో సార్లు చేసిండు మా ఆయన, కానీ ఇలాంటి టేస్ట్ ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఈ టేస్ట్ నెక్స్ట్ టైం వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ ముందు అన్నిటితో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది. అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా చేపల కర్రీ రాకపోతే, నాకు మాత్రం అస్సలు రాదు. ఎప్పుడో ఒక్కసారేమో ట్రై చేసిన. ఒక గిన్నెలో రాళ్ళు వేసుకొని ఈ చేపలను అయితే మంచిగా క్లీన్ చేస్తుండు మా ఆయన. ఒక్కొక్క చేపని ఎంత సేవ్ చేసిండంటే 1 గంట పట్టింది అవన్నీ క్లీన్ చేయడానికి. అడిగిన చేప ముక్కలన్నీ ఇట్లా ఉప్పున నీళ్ళలో వేసి పెడుతున్నాడు. మా ఆయనకి చాలా ఓపిక ఎక్కువ, నాకు అసలు ఓపిక ఉండదు. ఆయన చేసే మెల్లదనానికి ఇంకా నేను ఒర్రుకుంటా చేసుకుంటా ఈ వీడియో అయితే తీసుకున్నా. చేప ముక్కల్ని కొన్ని సెపరేట్ చేసిండు, కొన్ని ఫ్రైకి అండ్ కొన్ని కర్రీకి అనమాట. ఫస్ట్ కర్రీకి తీసిన చేప ముక్కలకి కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల అల్లిమెల్లిగడ్డ పేస్ట్. ఇంకా అల్లిమెల్లిగడ్డ పేస్ట్ అయితే అప్పటికప్పుడు దంచింది వేసుకుంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు ఆ 2 మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి, మొత్తం ముక్కలకు పట్టేయాలన్నమాట. మీ ఇంట్లో పెద్ద గిన్నెలు ఉంటే అవి వాడుకోండి. మా ఆయన ఇంట్లో గిన్నెలే లేనట్టు చిన్న చిన్న దాంట్లో కలుపుతాడు. ఇంకా కలిపి పక్కన పెట్టేసినాము. ఇదైతే ఉల్లిగడ్డ కాలవడానికి అనమాట. ఇక స్టాండ్ లేదు మా దగ్గర, అందుకే ఇవి వాడినాము. ఇట్లా స్టవ్ మీద కాకుండా మంచిగా కట్టెల పొయ్యి మీద కలిస్తే ఇంకా టేస్ట్ సూపర్ అవుతుంది, డబుల్ అవుతుంది. పెద్ద ఉల్లిగడ్డలు అయితే ఒక 3 సరిపోతాయి. ఇక చిన్నగా ఉన్నాయి కాబట్టి కొన్ని ఎక్కువ వేసినాము. వీటిని ఎంత వీలైతే అంత మంచిగా కాల్చుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మీరు గమనించిరో లేదో, ఫస్ట్ ఆ పొయ్యి మీద పెట్టినాం, తర్వాత ఈ పొయ్యి మీద పెట్టినాం. అవి పెట్టడానికే మాకు గంట పట్టింది. మా ఆయనకి ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం అంటే ఇంకా నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయింది. చూసి కొంచెం గ్యాప్ దొరికితే చాలు పనంతా నా నెత్తి మీద వేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఆయనకి ఎంతో ఓపిక అంటే అసలుకి ఎంత సేపు పట్టిందో మాకు ఇది చేయడానికి. నేనన్నా కొద్దిసేపు కూర్చున్నా గానీ పాపం ఆయన అంతసేపు నిలబడే ఉన్నాడు. ఇట్లా మంచిగా కాల్చుకొని ఉల్లిగడ్డని అయితే ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యేంతసేపు ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది. ఇది మెయిన్ ప్రాసెస్. ఇందులో ఏది మిస్ చేయొద్దు, అన్ని వేయాలి. ఫస్ట్ 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 దాల్చిన చెక్క, 2 స్పూన్ల ధనియాలు, ఒక 3-4 ఇలాచీలు, సగం స్పూను మిరియాలు, 4-5 లవంగాలు, ఇంకా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీంట్లో ఇంకా ఆల్మోస్ట్ అన్ని వేగిపోయినాయి అన్నప్పుడు కొంచెం వాము వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇది కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ లో కొంచెం గసగసాలు అయితే వేసుకోవాలి. ఈ గసగసాలు అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలకు తీసి పక్కకు పెట్టుకుందాం. చల్లగా కావాలన్నమాట. ఇప్పుడు వాటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్, వీటితోనే మంచి టేస్ట్ వస్తుంది. కరెక్ట్ గా వేసుకొని చేసుకోండి. ఒకవేళ మీరు ట్రై చేస్తాం అనుకుంటే సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ప్రాసెస్ మా ఆయనే చేసిండు చాలా ఓపికతోని. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అయింది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతుంది. పౌడర్ అయిపోయింది కదా, ఇది కూడా ఒక గిన్నెలకు తీసేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఓన్ రెసిపీ అయితే కాదు, మేము కూడా యూట్యూబ్ లో చూసే ట్రై చేసినాము. కరెక్ట్ గా అసలు ఏం ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ చేయలేదు. ఇది కూడా మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. మంచిగా మెత్తగా చేసుకోవాలన్నమాట పేస్ట్ అయితే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, చింతపండు రసం ఉంటది కదా, మనం వాటర్ పోసినంతనే అదే దాంట్లో గుజ్జు తీసుకోవాలి. ఇంకెక్కువ వాటర్ వేయకుండా. కావాలంటే ఇంకా దగ్గరికి గుజ్జులాగా చేసుకోవాలి, మరి ఇన్ని వాటర్ వేయకుండా. కూడా పులుపు ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. మేము దాంట్లో ఎక్కువ వాటర్ అయితే ఏం యాడ్ చేయలేము. జస్ట్ ఆ పులుసు ఎంత నానేసినామో ఆ వాటర్ వరకే తీసుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఒక 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాం. సాల్ట్ అయితే టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా వట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ చూడడానికి పెద్దగానే అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా అవుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పాలి కమెంట్స్ లో ఎట్లొచ్చింది. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసి పక్కకి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్, ఒక కడాయి పెట్టేసి దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, హెల్త్ కి మంచిది. ఇప్పుడు దాంట్లో దాల్చిన చెక్క వేసుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు సిమ్ లో పెట్టి మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మంచిగా ఉడికి ఇట్లా ఆయిల్ అయితే మీదికి తేలుతుంటది. చూసినారు కదా ఎంత మంచిగా ఆయిల్ తేలుతుందో. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా దగ్గరకి అవుతుంది అనమాట. అసలు స్మెల్ సూపర్ వస్తుంటది ఇప్పుడే. ఇప్పుడు ఇందులోకి వీలైతే వేడి నీళ్ళు వేసుకోవాలి, ఒక చెంబెడు. మేమైతే సల్లయ్య పోస్తున్నాము. ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని బాగా మసలనియాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు మంచిగా మసలిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువైంది అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఏం కాదు. ఇక్కడ వాటర్ అయితే కరెక్ట్ గానే సరిపోయింది చేప ముక్కలకి. ముక్కలు వేసిన తర్వాత ఒక 25 minutes సిమ్ లో మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేటప్పుడు చెంచా పెట్టి అస్సలు కలిపొద్దు. కావాలని అంటే చేయితోని ఇట్లా మనం షేక్ చేసినట్టు కలిపి పెట్టొచ్చు. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చేపల పులుసు రెడీ అనమాట. నేను లాంగ్ వీడియో తీసుకుంటున్నా అని చెప్పిన మా ఆయనకి, అయినా సరే పోర్ట్రేట్ లా తీసిండు, ల్యాండ్స్కేప్ లా తీయకుండా. ఏదో ఇక అడ్జస్ట్ చేసి వీడియోని అయితే ఎడిట్ చేసిన. కానీ చేపల పులుసు టేస్ట్ అయితే సూపర్ అయింది. వీడియోని ఇంతవరకు చూసిరు, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లా ఇంతసేపు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.